నా కోసం ఎవ్వరూ లేరు, నేను ఒంటరిదాన్ని అయిపోయాను, నేను ఒంటరివాడిని అయిపోయాను, నాకంటూ ఎవరూ లేకుండా పోయారు, నాకంటూ ఏ ఆధారం లేకుండా పోయిందని చెప్పేసి తమ జీవితంలో కోల్పోయిన వాటిని గుర్తు చేసుకుంటూ, తన జీవితంలో దూరమైన ప్రతిదాన్ని గుర్తు చేసుకుంటూ ఎప్పుడు బాధపడుతూ ఉంటారు. వాస్తవానికి జీవితంలో నువ్వు ఏది కోల్పోయినా, ఎంత కోల్పోయినా కానీ నీ జీవితంలో ఇంకా మిగిలి ఉంది చాలా ఉంటుంది. దాని మీద దృష్టి పెట్టి దానికి కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే కృతజ్ఞతా భావం అనేది బ్లెస్సింగ్స్ని ఆకర్షిస్తుంది, ఆశీర్వాదాలని ఆకర్షిస్తుంది జీవితంలోకి. ద పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఏ వ్యక్తి అయితే గ్రాటిట్యూడ్ యొక్క పవర్ తెలుసుకుంటాడో ప్రతి చిన్న విషయానికి కూడా గ్రాటిట్యూడ్ చెప్తాడు, కృతజ్ఞత చెప్తాడు, ధన్యవాదాలు తెలియజేస్తుంటాడు. కొంతమంది జీవితంలో వారికి ఎంత కలిగినా ఎంత వచ్చినా ఇంతే కదా, ఇంకేమి లేదు కదా, ఇంతే కదా అన్న ఒక నెగిటివ్ భావంలో ఉంటారు. కొంతమంది ఆలోచన ఎలా ఉంటుందంటే వారి జీవితంలో ఏ చిన్న విషయం జరిగినా కానీ, ఏ చిన్న సహాయం జరిగినా కానీ దాని గొప్ప కృతజ్ఞతా భావంతో చాలా గొప్ప బ్లెస్సింగ్గా చూస్తారు. నెగిటివిటీ, పాజిటివిటీ. ఏ వ్యక్తి అయితే పాజిటివిటీ కలిగి ఉంటాడో అతని హృదయంలో కృతజ్ఞతా భావం కూడా పెరుగుతుంది. నీవు నీ జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న విషయాలకి కృతజ్ఞత చూపడం మొదలు పెడితే నీ జీవితంలోకి పెద్ద పెద్ద ఆశీర్వాదాలకి తలుపులు తెరవబడతాయి. నీకో విషయం తెలుసా? ఏ వ్యక్తి అయితే ధన్యవాదాలు చెబుతూ ఉంటాడో తోటి వ్యక్తికైనా, ఆ డివైన్ పవర్కైనా, ఆ వ్యక్తి యొక్క హృదయం ఎప్పుడు కూడా ఆనందంతో నిండిపోయి ఉంటుంది. నువ్వు కృతజ్ఞత తెలియజేసిన ప్రతిసారి కూడా, ఆ ప్రతి క్షణం కూడా నీ రాబోయే జీవితంలో జరగబోయే అద్భుతానికి ఒక విత్తనాన్ని నువ్వు నాటుకున్నట్లే నీ జీవితంలో మహా గొప్ప మార్పుకి నాంది పలుకుతుంది నీ కృతజ్ఞతా భావం. ఉదాహరణకు ఒక పేద స్త్రీ తినడానికి కూడా లేనటువంటి ఆ పరిస్థితుల్లో, ఆ కడు పేదరికంలో, అన్ని కష్టాల్లో, అన్ని నష్టాల్లో కూడా తన జీవితంలో ఉన్నటువంటి వాటిని గుర్తు చేసుకొని, నాకు ఆరోగ్యం ఉంది, నాకు జీవితం ఉంది, తన దగ్గర ఏదైతే ఉందో దాన్ని గుర్తు చేసుకుని ప్రతి ఒక్క దానికోసం కృతజ్ఞత తెలియజేస్తూ ఆ డివైన్ పవర్తో సంతోషంగా ఉంటుంది. మరి దానికి ఫలితంగా తనకి ఏమాత్రం పరిచయం లేనటువంటి వ్యక్తి ద్వారా తనకి ఆహారం ఏర్పాటవుతుంది, ప్రతిరోజు ఆహారం ఏర్పాటవుతుంది. ఏ వ్యక్తి అయితే కృతజ్ఞత చెప్తాడో ఆ వ్యక్తికి జీవితంలోకి బ్లెస్సింగ్స్ అనే డోర్స్ ఓపెన్ అవుతూ వస్తాయని చెప్పడానికి ఇది ఒక గొప్ప ఎగ్జాంపుల్ కాదా? కృతజ్ఞతా భావం గురించి మన ధార్మిక గ్రంథాలు బోధిస్తున్నాయి. భగవద్గీత 10వ అధ్యాయం 10వ శ్లోకాన్ని పరిశీలిస్తే భగవంతుని పట్ల ఎప్పుడూ మనసులో భక్తితో, ప్రేమతో, కృతజ్ఞతతో నిండి ఉంటారో అలాంటి వ్యక్తికి ఆ భగవంతుడు జ్ఞానాన్ని, దయని, మార్గాన్ని ప్రసాదిస్తాడు. అంటే నీ జీవితంలో సృష్టికర్త తరపు నుంచి జ్ఞానం ప్రసాదించబడాలన్నా, దయతో ఉండాలన్నా, దయాభావన కలిగి ఉండాలన్నా, లేక మంచి మార్గంలో నువ్వు గైడెన్స్ చేయబడాలన్నా కానీ నీకు బ్లెస్సింగ్స్ ఉండాలంటే ఏం చేయాలి? కృతజ్ఞతా భావంతో ఉండాలి. ఏంటి ఆ కృతజ్ఞతా భావము? నీ జీవితంలో ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో దాన్ని గుర్తించి దానికి గ్రాటిట్యూడ్ తెలియచేయాలి. డివైన్ పవర్కి కృతజ్ఞతా భావంతో ఉండాలి. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? గ్రాటిట్యూడ్ డివైన్ పవర్తో కనెక్ట్ చేస్తుంది. కృతజ్ఞతా భావం అనేది సృష్టికర్తతో కనెక్ట్ చేస్తుంది. సృష్టికర్త యొక్క బ్లెస్సింగ్స్ పొందడానికి ఒక మార్గం ఏర్పాటవుతుంది కృతజ్ఞతా భావం ద్వారా. బైబిల్ని పరిశీలిస్తే 1వ తెస్సలోనికలకు 5వ అధ్యాయం 18వ వాక్యంలో ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెప్పండి. ఎప్పుడు నీదేదో సమృద్ధి వచ్చినప్పుడు, నీకేదో కలిగి ఉన్నప్పుడు, నీకేదో లాభాలు ఉన్నప్పుడు కృతజ్ఞత చెప్పండి అని చెప్పట్లేదు. ప్రతి విషయంలో కూడా, ప్రతి సందర్భంలో కూడా, ఏ పరిస్థితి అయినా, అది సంతోషకరమైనా బాధాకరమైనా, లాభాలైనా నష్టాలైనా, ప్రతి కండిషన్లో కూడా థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే అంతకన్నా ఎక్కువ నష్టం జరగలేదు కదా. ఎందుకంటే మన జీవితంలోకి వచ్చే ప్రతి బ్లెస్సింగ్ కూడా ఆ డివైన్ పవర్ యొక్క బ్లెస్సింగ్స్ ద్వారానే వస్తుంది. గ్రాటిట్యూడ్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ ఫెయిత్. నీలో ఉన్న విశ్వాసానికి ప్రూఫ్ ఏంటంటే నువ్వు చెప్పేటువంటి గ్రాటిట్యూడ్, నువ్వు కృతజ్ఞత భావనే సూచనగా ఉంది నీ విశ్వాసానికి. ఏ వ్యక్తి అయితే కృతజ్ఞత భావంతో ఉంటాడో ఆ వ్యక్తిలో విశ్వాసం ఉందని, ఏ వ్యక్తి అయితే కృతజ్ఞత భావాన్ని చూయించాడో ఆ వ్యక్తిలో విశ్వాసం లేదు అని. ఖురాన్లో 14వ అధ్యాయము 7వ ఆయతిని పరిశీలిస్తే మీరు కృతజ్ఞత చూపిన ఎడల నేను మీకు మరింతగా ప్రసాదిస్తాను. చూసారా? ఇది ఒక ఫార్ములా కనిపిస్తుంది మనకి. దేవుడు మీకు మరింతగా ఆశీర్వాదం ఇవ్వాలంటే, దేవుడు మీకు మరింతగా సమృద్ధిని ప్రసాదించాలంటే ఏం చేయాలి? కృతజ్ఞతా భావన కలిగి ఉండాలి ఉన్నదాని గురించి. సో ఉన్న ప్రతి దాన్ని కూడా గుర్తించి థ్యాంక్స్ చెప్తూ పోతే ఇంకా వస్తుంది. ఉన్న ఆరోగ్యానికి థ్యాంక్స్ చెప్పండి, మరింత ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఉన్న డబ్బుకి కృతజ్ఞత చెప్పండి, మరింత డబ్బును ప్రసాదిస్తాడు. ఉన్న పేరు ప్రఖ్యాతలకి కృతజ్ఞత చెప్పండి, ఇంకా గొప్ప పేరు ప్రఖ్యాతలు ప్రసాదిస్తాడు. ఉన్న మనశ్శాంతికి కృతజ్ఞత చెప్పండి, ఇంకా గొప్పగా ప్రసాదించబడతారు. ఎందుకంటే ఒక గ్లాసులో హాఫ్ వాటర్ ఉంటే హాఫ్ తక్కువ ఉందని చూడబాకండి, హాఫ్ వాటర్ ఉందని చూడండి. అలాగే నీ జీవితంలో ఏది లేదో చూడబాకు, ఏది ఉందో చూడు. దానికి కృతజ్ఞత చెప్తే మరింతగా ప్రసాదించబడతావని భగవద్గీత, బైబిల్, ఖురాన్ గ్రంథాలు స్పష్టంగా బోధిస్తున్నాయి. కృతజ్ఞత భావం ఎలా వస్తుంది?
లేమి మీద కాకుండా సమృద్ధి మీద దృష్టి పెట్టడం, లేని దాని మీద కాకుండా ఉన్నదాని మీద ఫోకస్ చేయడం ద్వారానే కృతజ్ఞత భావం వస్తుంది. మరి ఈ ఆలోచన విధానం ఎలా వస్తుంది? కేవలం డివైన్ మైండ్ సెట్ ద్వారానే వస్తుంది. సృష్టికర్త తన దైవం ధర్మశాస్త్రాలలో ఎలా ఆలోచించమని చెప్పాడో అలా ఎప్పుడైతే నువ్వు ఆలోచించడం మొదలు పెడతావో అప్పుడే నీ దృష్టి లేమి మీద కాకుండా సమృద్ధి మీద వస్తుంది. అప్పుడే నువ్వు కృతజ్ఞత చెప్తావు. కృతజ్ఞత భావం అద్భుతాలను నీ జీవితంలోకి తెలుస్తుంది. గ్రాటిట్యూడ్ టర్న్స్ స్కేర్సిటీ ఇంటూ అబండెన్స్. ఇలాంటి గ్రాటిట్యూడ్ చెప్పే భావన మనలో రావాలంటే, ఆ డివైన్ మైండ్ సెట్ కావాలంటే, లా ఆఫ్ అట్రాక్షన్ కన్నా అద్భుతంగా పనిచేసేటువంటి డివైన్ మైండ్ సెట్ మిరాకిల్స్ ద్వారానే సాధ్యము. మన ధర్మశాస్త్రాలైనటువంటి భగవద్గీత, బైబిల్, ఖురాన్ మరియు వేద శాస్త్రాలు బోధించేటువంటి డివైన్ మైండ్ సెట్ ఏంటో తెలుసుకుని దానికి తగ్గట్టుగా మన కృతజ్ఞత భావం తెచ్చుకుంటే జీవితంలో మిరాకిల్ జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. డివైన్ మైండ్ సెట్ మిరాకిల్స్ క్లాసెస్ కోసము హోలీ స్క్రిప్చర్స్ నుంచి ఉన్నటువంటి ఈ క్లాసెస్ని అటెండ్ అవ్వండి. జీవితాన్ని మార్చుకోండి. హాయ్, హలో. మీ గురించే మీకు ఉపయోగపడే చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతున్నాను. ఒక 2-3 నిమిషాలు టైం కేటాయించి మొత్తం వినండి. అదేంటంటే లా ఆఫ్ అట్రాక్షన్. ఇంతకీ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమిటి అని మనం అడిగామనుకోండి, ఎవరైనా అంటారు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే నేను ఎప్పుడు వినలేదండి అంటారు. కొంతమంది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటో విన్నాను కానీ స్పష్టంగా తెలియదు, క్లారిటీ రాలేదు, నాకు అర్థం కాలేదని వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంకొంతమంది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే పెద్ద మూఢనమ్మకము అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది అయితే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మోడర్న్ సైన్స్ అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది అయితే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ధార్మిక విషయాలకి వ్యతిరేకమైన విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు వ్యతిరేకంగా ఉన్నాయి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. కొంతమంది అంటారు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమీ లేదు, కళలు కనటమే, ఏదైతే నువ్వు కలగంటావో అది నీ జీవితంలోకి వస్తుందని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది కళ్ళగంటే జరిగిపోతుందా అని చెప్పేసి వాదించేవాళ్ళు ఉన్నారు. కొంతమంది నువ్వు ఏదైతే ఆకర్షిస్తావో అది నీ జీవితంలోకి వస్తుంది, అదే లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది అయితే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వేదాలకి, భగవద్గీతకి విరుద్ధమైన కాన్సెప్ట్ అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది ఇది బైబిల్కి సంబంధించింది కాదు, బైబిల్కి వ్యతిరేకంగా ఉన్నదే లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. ఇంకొంతమంది అయితే ఇది ఖురాన్లో లేనటువంటి మాట, లా ఆఫ్ అట్రాక్షన్ ఖురాన్ ఎక్కడ బోధించలేదు, ఖురాన్కి వ్యతిరేకంగా ఉంది లా ఆఫ్ అట్రాక్షన్ అని. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా రకాల ఆలోచనలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆలోచన ఉంది. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే కొంతమంది అంటారు డబ్బులు సంపాదించడానికి ఉపయోగపడేదే లా ఆఫ్ అట్రాక్షన్ అని కొంతమంది అంటారు. కొంతమంది లేదు లేదు జీవితంలో నీకు ఏది కావాలన్నా లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా సాధించుకోవచ్చు అని మరికొంతమంది అంటారు. ఇంకొంతమంది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే బాగా డబ్బున్నోళ్ళు చేసేటుంటే ప్రాక్టీస్ చేసేదే లా ఆఫ్ అట్రాక్షన్ ఇంకొంతమంది అంటారు. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నా కానీ అన్ని క్వశ్చన్స్కి సమాధానంగా మీ అందరి కోసం ఒక గుడ్ న్యూస్ ఏంటంటే స్పెషల్గా ఒక 2 hours వర్క్షాప్ మీకోసం ప్లాన్ చేశాను. వాట్ ఈస్ లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పేసి. వాస్తవం ఏంటంటే ఒక మాటలో నేను మీకు చెప్తాను. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఇది మూఢనమ్మకం కాదు, ఇది మోడర్న్ సైన్స్ కూడా కాదు, ఇది ధార్మిక గ్రంథాలలో వెలుగును ఉన్నటువంటి సైన్స్. వైదిక్ సైన్స్, వేద శాస్త్రాలైనా, ఉపనిషత్తులైనా, భగవద్గీత అయినా, బైబిల్ అయినా, ఖురాన్ అయినా, ఈ గ్రంథాల వెలుగులో ఉన్నదే ఎగ్జాక్ట్లీ వాస్తవానికి లా ఆఫ్ అట్రాక్షన్. ఎవరో ఏదో పుస్తకం రాసేసారు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, అదే లా ఆఫ్ అట్రాక్షన్ అనుకుంటే పొరపాటు. వాస్తవానికి ధార్మిక గ్రంథాలు చెప్తుంది లా ఆఫ్ అట్రాక్షన్. అదేంటో మీరు తెలుసుకోవాలనుకుంటే, మీ లైఫ్లో కావాల్సింది మీరు ఎలా సాధించుకోవాలో మీకు తెలియాలనుకుంటే, మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఎలా దూరం చేసుకోవాలో మీరు తెలుసుకోవాలనుకుంటే, మీ కళను పూర్తి చేసుకోవాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఇది ధార్మిక గ్రంథాల వీళ్ళలోనే మనం తెలుసుకోవాలి. దీనికోసమే 2 గంటల స్పెషల్ వర్క్షాప్ మీకోసం ప్లాన్ చేయడం జరిగింది. 7 గంటల నుంచి 9 గంటల వరకు ఉన్నటువంటి ఈ వర్క్షాప్ యాక్చువల్ ఫీజ్ 3000 రూపీస్. కానీ ఇప్పుడు మీకోసం పెద్ద గుడ్ న్యూస్ ఉంటే కేవలం 46 రూపీస్కి మాత్రమే. ఎస్, నిజమే విన్నారు, 46 రూపాయలకి మాత్రమే మీకు వర్క్షాప్ ఉంది. వెంటనే కింద లింక్ ప్రెస్ చేయండి, రిజిస్టర్ చేసుకోండి. 2 hours క్లారిటీ పొందండి. లైఫ్లో గొప్ప గొప్ప విజయాలు సాధించాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ మీకు ఉపయోగపడుతుంది. అది ఆరోగ్యమైనా, డబ్బైనా, పేరు ప్రఖ్యాతులైనా, ఇంకేదైనా కానివ్వండి. ఆల్ ద బెస్ట్. ఎదురు చూస్తుంటాను. రిజిస్టర్ చేసుకోండి, కలుద్దాం.